ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. అదేంటో విందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 12వ వచనము. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించాలని దేవాది దేవుడు ఈరోజు మనకి మంచి వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. చాలామంది వాగ్దానం వింటూ ఒకలాంటి సందేహం కలిగి ఉంటారు. మంచి ఇండ్లు కట్టుకోవాలని దేవుడు చెప్తున్నాడా? మనము పరలోక స్వాస్థ్యం మీద మన కళ్ళు ఉండాలి కానీ ఈ లోకపు వాటి మీద ఉండకూడదు కదా అని చాలామంది అనుకుంటారు. నిజమే అండి. దేవుడు తన ప్రజల కంట అన్ని మంచివే ఇస్తూ ఉంటాడు. ఈ లోకంలో కూడా మంచివి అనుభవించడానికి దేవుడు కార్యం చేస్తాడని దేవుని యొక్క వాక్యము అనేక మార్లు మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా 1:19 మంచి పదార్థాలు ఇస్తాడంట. మత్తయి 7:11 అంతకంటే శ్రేష్టమైన మంచి ఈవులు దేవుడు ఇస్తాడంట. యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతివియు అని మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 8:10 మంచి దేశములో మనం నివాసం చేసేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడంట. తన ప్రజలకు తన బిడ్డలకు మంచివే ఇస్తాడు కదండి. ఈ లోకంలో నీవు దేవుని ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. అంతేకాదు మంచి ఇళ్లలో ఉంటారంట. మామూలు ఇల్లు కాదు, మంచి ఇల్లు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఈ వాగ్దానం మీతోనే మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి మా సంఘంలో ఒక చిన్న యవనస్తురాలు ఒక చక్కని సాక్ష్యం చెప్పి ఉన్నారు. మంచి ఉద్యోగం ఉంది. అయితే ఇంజనీరింగ్ అవ్వకముందే ఆమె బస్సులో వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఇల్లులు, ఆ యొక్క హోర్డింగ్స్, ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు దేవా నా కూడా ఒక మంచి ఇల్లు ఇస్తావా అని పెళ్ళి కాకముందే ఆమె దేవుణ్ణి అడగడం ప్రారంభించింది. 2016 సంవత్సరంలో అడగడం ప్రారంభించిన ఆమెకు దేవుడు 2023 సంవత్సరంలో చక్కటి ఇంటిని దేవుడిచ్చాడు. నిజమే, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కానీ మంచి ఇల్లు దేవుడిచ్చిన తర్వాత మనం ఆయనని మర్చిపోకూడదంట. అప్పుడే దేవుడు మనకిస్తాడు. కొన్ని బ్లెస్సింగ్స్ మనం ఎందుకు పొందుకోలేమంటే దేవుని మర్చిపోయి మనము కొన్నిసార్లు విర్రవీగుతూ ఉంటాం. అందుకే దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. కానీ నీవు దేవుని యొక్క రాజ్యం కట్టడానికి, దేవుని యొక్క మందిరం పట్ల, అలాగే నీ ఇంటి పట్ల కూడా నీకు శ్రద్ధ ఉన్నట్లయితే దేవుడు నీ హృదయవాంఛలు తీరుస్తాడు. యెహోవాను బట్టి నువ్వు ఆనందించాలి. మొట్టమొదటి స్థానము దేవునికి ఇచ్చినట్లయితే ఈ భూమిలో ఉన్న మంచి పదార్థాలు, ఈ భూమిలో ఉన్న మంచి ఇళ్లలో నువ్వు ఉంటావు, మంచి పదార్థాలు అనుభవిస్తావు. అంతేకాదు మంచి దేశంలో దేవుడు నిన్ను ఉన్నతమైన లెవెల్లో దేవుడు పెడతాడంట. కాబట్టి నేను ఈ యొక్క మంచి ఇల్లు పొందుకోవచ్చా లేదా అని సందేహింపక, నీ దేవుడు, నీ పరలోకపు తండ్రి ఇహలోకపు తండ్రుల కంటే అతి శ్రేష్టమైనవి, అంతకంటే ఎక్కువగా దేవుడు నీకు ఇవ్వగలడని నమ్మండి. సో ఈరోజు మీరు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయండి అంటే, దేవా నీవు నాకు మంచి ఇల్లు ఇస్తావు అని నేను నమ్ముచున్నాం. అయితే నీ మీద దృష్టి మాత్రమే ఉంచండి, నీ మీద దృష్టి మాత్రమే ఉంచేటట్టుగా నన్ను చేయండి. అంతేకాదు ఎల్లకాలము నిన్ను స్తుతించే బిడ్డగా నన్ను చేయండి అని మీరు ప్రార్థన చేయండి. ద్వితీయోపదేశకాండం 8:10 ఉన్నట్టుగా దేవుడు మనకిచ్చిన మంచి దేశం బట్టి, మంచి ఇంటిని బట్టి ఆయనను మర్చిపోకుండా స్తుతించండి. ఖచ్చితంగా దేవాది దేవుడు నీకు మంచి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడింది అని నేను నమ్ముచున్నాను. అయితే నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈరోజు చక్కటి వాగ్దానం ఇచ్చున్నావు. మంచి ఇల్లు నీవు ఇస్తావని చెప్పి ఉన్నావు నాయన. ఎంతమంది అయితే ప్రభా తండ్రి మంచి ఇల్లు వాకిలి లేకుండా ఆ యొక్క ప్రభా తండ్రి ఏసయ్య రెంట్ కట్టుకోలేక ఉంటున్నారో, కిరాయిలో ఉంటున్నారో ప్రభా, వారందరికీ ప్రభా ఒక ఆశని పెట్టి, అంతేకాదు నాయన ప్రభా వారి జీవితంలో మంచి ఇల్లు ఎవరు జరపలేనంత, ఎవరు లాక్కోలేనంత స్వాస్థ్యం బిడ్డలకి దయచేస్తావు నమ్ముచున్నాము నాయన. అయ్యా నాయన, పితరులు ఇచ్చే స్వాస్థ్యం ఇల్లు అని వాక్యం సెలవిస్తుంది ఆయన. మా పితరులు ఇవ్వకపోయినా మా పరలోకపు తండ్రి నీవు ఇస్తావని నమ్ముచున్నాము. ఎవరైతే ఇల్లు లేక రెంట్లు కట్టుకోలేక ఉంటున్నారో వారికి ఒక చక్కని గృహాన్ని ఇస్తారని నమ్ముచున్నాం. అంతేకాదు వారి యొక్క పేర్లు పరలోక రాజ్యంలోను, అలాగే వారి కొరకు పరలోకంలో శాశ్వతమైన ఇల్లు నువ్వు నిర్మాణము నీ చేతులతో చేస్తున్నావని నమ్ముచున్నాము నాయన ప్రభ. అయ్యా ఈ లోకంలో అన్నీ పొందుకొని వారి సొంత ప్రాణాన్ని, వారి సొంత ఆత్మను కోల్పోతే అన్ని వ్యర్థమైన ఆయన ప్రభ. వారి యొక్క ఆత్మను వర్ధిలింప చేస్తున్న ప్రకారము నాయన వారి యొక్క ఈ యొక్క లోకపు అయాతని ఆశలు, కోరికలు కూడా నువ్వు తీరుస్తావని నమ్మొచ్చు.
మరొకసారి ఈ ప్రార్థన నీ సన్నిధి పాదము చేరిందని నమ్మొచ్చు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి. నీకు ఆశ ఉన్నట్లయితే దేవుడు తృప్తిపరుస్తాడు. అయితే మొదటి ఆశ ఆత్మీయంగా నువ్వు కట్టబడాలని ఆశపడండి. ఆ తర్వాత ఇవన్నీ దేవుడిని అడిగితే ఖచ్చితంగా మీకు ఇస్తూ ఉంటాడు. సంపాదించడానికి సామర్థ్యత కలుగజేసే దేవుడు అండి. మీకు ఆ సంపాదన ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాదు మీరు ఒకవేళ చాలా సంవత్సరాల నుంచి అవస్థ పడుతున్నట్లయితే దేవుడు మీకే వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి వెళ్ళండి, ప్రార్థన చేయండి, నమ్మండి, విశ్వసించండి, పొందుకునండి. ఈ వాగ్దానాల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే ప్రతి దినము కింద కమెంట్లో ఆమేన్ అని పెట్టండి. ప్రతి వాగ్దానం స్వీకరించండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆన్ యువర్ వాట్సాప్ గ్రూప్ అండ్ సోషల్ మీడియా. అలాగే మధ్యాహ్నం కాలం 12 గంటలకి మనం కలుద్దాము ప్రాఫిటికల్ లైవ్ సర్వీస్లో. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ డే.